ఏం చెప్తున్నాడు దేవుడు? అబ్రాహాముతో ప్రత్యక్షమై తన పిలుపుని చెప్తున్నాడు. తన పిలుపులో ఉన్న ఆశీర్వాదముల గురించి ఆయనకి స్పష్టముగా బయలుపరుస్తున్నాడు. నేను అనేక జనులకు తండ్రిగా పిలుస్తాను అని అన్నప్పుడు అసలు అబ్రహాము అప్పట్లో ఉన్న పరిస్థితి ఏంటి? సంతానమే లేదు ఫిజికల్ గా అతని భార్యకు సంబంధించి. కానీ దేవుడు ఏ పిలుపుతో పిలిచాడు? అనేక జనములకు తండ్రిగా పిలిచాడు. కానీ ఒక్క కుమార్తెకు తండ్రిగా అప్పటికి లేడు. దేవుడు తాను నియమించిన పిలుపులో నీవు ఉన్నప్పుడు దేవుడు ఏ పిలుపుతో పిలుస్తాడో అదే నీ ఒరిజినల్ క్యారెక్టర్ భూమి మీద. అంతేగాని నువ్వు ప్రస్తుతము లేదా గతంలో ఏమై ఉన్నావో, నీ స్థితి ఏమైనదో, నువ్వు చదువుకున్నావా లేదా, నువ్వు ఆస్తిమంతురావా కాదా, నీకు ఐశ్వర్యం ఉందా లేదా, నీకు పలుకుబడి ఉందా లేదా, నువ్వు అందంగా ఉన్నావా లేదా, ఇవేమి దేవునికి సంబంధించినవి కావు. ఇవేమి దేవుని పిలుపుకు సంబంధించినవి కావు. ఎందుకంటే ఇవి ఇప్పుడు నువ్వు జన్మించాక కలిగినవి. నిన్ను గర్భములో పిండముగా రూపింపక మునిపే ఆయన నిన్ను ఏ పిలుపుతో నియమించాడో అదే ఫిక్స్.